హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ కా దునియా. ఫ్రెండ్స్, మా ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అప్డేట్ ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు 3 ఆప్షన్లు రావడం జరుగుతుంది. పైన ఆల్ అని క్లిక్ చేసినట్టయితే మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ విధంగా రావడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, మనకు ముందుగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులం నుంచి అయితే మనకి మొన్న పేపర్ స్టేట్మెంట్ ద్వారా ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజు వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మొత్తం 16 ఏకలవ్య మోడల్ స్కూల్ నుంచి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం మనకి టోటల్ 160 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని డిస్టిక్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా మనకైతే ఇవి కండక్ట్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే జూన్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చే మట్టుకి జూన్ 24 మట్టుకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్. అదేవిధంగా ఇక్కడ సెకండ్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రరీ అండ్ టెక్నికల్ అసిస్టెంట్. ఇక్కడ ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతి 16 మోడల్ స్కూల్లో అయితే మనకి 10 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నట్టయితే పాల్వంచలో 10, అదేవిధంగా ఇండలవాయిలో వచ్చేసి 10 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ గండుగులపల్లిలో వచ్చేసి 10 వేకెన్సీస్, అదేవిధంగా గుండాలలో 10, బయ్యారంలో 10, ఉట్నూరులో 10, కలవకుర్తి జడ్చర్లో 10, సిర్పూర్లో 10, టేకులపల్లి 10, కురవిలో 10, అదేవిధంగా సీరోల్లో 10, ఎల్లారెడ్డిపేటలో 10 వేకెన్సీస్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి మరిమిడ్లలో వచ్చేసి 10 వేకెన్సీస్, బాల్నగర్లో 10, గాంధారిలో 10 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి టోటల్ 160 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీ వచ్చేసి మనకి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్, రీజనల్ కాలేజ్ ఎడ్యుకేషన్, ఎన్సీఆర్టీ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. లేకపోతే మనకి బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. దేంట్లో అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కన్సర్న్ సబ్జెక్టులు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ 3 years చదివి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ కూడా 3 years అనేది ఉండాలి. హిందీతో పాటు మరే విధంగా అంటే ఇంగ్లీష్ కూడా 3 years చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే డి వచ్చేసి సోషల్ స్టడీస్ వచ్చేసి ఎనీ 2 of the following main subject graduation level: history, geography, economic and political science, of which of one more must either history or geography. ఏదో ఒక సబ్జెక్ట్ హిస్టరీ లేకపోతే జియోగ్రఫీ చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మ్యాథ్స్కి వచ్చే మట్టుకి మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 1 of the following. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్, కామర్స్, స్టాటిక్స్. ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా సైన్స్కి వచ్చే మట్టుకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎనీ 2 of the following సబ్జెక్ట్: బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. ఏదో ఒక సబ్జెక్ట్ అనేది 2 సబ్జెక్టులు అనేది చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లేకపోతే బీఈడి ఆర్ ఈక్వాలెంట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చేసి మనకి సీటెట్ సెకండ్ పేపర్ అనేది పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. లేకపోతే సీటెట్ పాస్ కాకపోతే టెట్ అనేది పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఈజ్ మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిజరబుల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, కేవీఎస్, ఎన్విఎస్, సిబిఎస్ఈ పబ్లిక్ స్కూళ్ళల్లో మనకి చెప్పి ఉండాలంట ఫ్రెండ్స్. మనకు అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది ఎక్స్పీరియన్స్ డిజరబుల్ ఇవ్వడం జరిగింది కాబట్టి. అయితే ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, అదేవిధంగా హైయర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ విత్ మినిమం 5 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ లేకపోతే పెయింటింగ్లో కానీ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మనకైతే సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మ్యూజిక్ టీచర్ వచ్చేసి ఎసెన్షియల్ వచ్చేసి క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ విత్ మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి లేకపోతే ఈక్వాలెంట్ అని బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ మ్యూజిక్ ఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనకి కంపిటెన్స్ టీచ్ త్రూ ఇంగ్లీష్ మీడియం సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ డిజరబుల్ మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చే మటుకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకపోతే బీసీఏ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ విత్ మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్.
ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్వాలిఫికేషన్ 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ గో టు పిఎస్సి అటానమస్ బాడీస్ ఇండస్ట్రీ రిపీటెడ్. అదేవిధంగా లేకపోతే మనకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా 3 years ఫుల్ టైమ్ కంప్యూటర్ సైన్స్ ఐటీఐ లేకపోతే ఎలక్ట్రానిక్స్లో మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్, పబ్లిక్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ అటానమస్లో కానీ. అయితే లైబ్రరీయన్ వచ్చేమట్టికి ఇక్కడ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేకపోతే ఈక్వలెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఈక్వలెంట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మనకైతే ఉండాలి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్ లైబ్రరీయన్ కంప్యూటర్ సైన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనం ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్టయితే ద సెలెక్టెడ్ పార్ట్ టైమ్ అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీ హ్యావ్ టు పర్ఫామ్ ఆల్ ద రెసిడెన్షియల్ ప్యాటర్న్ డ్యూటీస్ అసైన్డ్ దెమ్ ప్రిన్సిపల్ హెడ్ ఆఫీస్. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి ఉమెన్ ఫ్యాకల్టీ మే బీ కన్సిడర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్లో, మెన్ ఫ్యాకల్టీకి వచ్చేసి ఓన్లీ బాయ్స్ స్కూళ్ళల్లో. అదేవిధంగా క్యాండిడేట్ విల్ బీ టర్మినేటెడ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద అవుట్సోర్సింగ్ సర్వీస్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లింక్ అనేది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్టయితే మనకి 50 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అని ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందు ఫీజు పే చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా రెమ్యునరేషన్ చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ టీచర్స్కి వచ్చేసి 30,000, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ వచ్చేసి 20,000, లైబ్రరీ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసి 17,000 రూపాయలు అనేది ఇస్తారు ఫ్రెండ్స్.